కస్టమర్స్ నేను కస్టమర్స్ని నేను డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పి బోర్డు పెట్టుకొని కూర్చుంటారా? లేదు కదా. ఫస్ట్ వాట్ ఎవర్ వి హ్యావ్ ద ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫస్ట్ మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నేబర్స్కి, కొలీగ్స్కి కంపల్సరీగా మనం షేర్ చేయాలి. వాళ్ళు కొంటారా లేదా, బిజినెస్ స్టార్ట్ చేస్తారా లేదా పక్కన పెట్టేది. బట్ బీయింగ్ ఏ బిజినెస్ ఓనర్, బీయింగ్ ఏ డిస్ట్రిబ్యూటర్, మనమైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి. సో దిస్ ఇస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, యాడ్ ఫోన్ నంబర్ అండ్ లొకేషన్. మీరు డైరీ రాసేటప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ పేరు రాస్తారు, వాళ్ళ ఫోన్ నంబర్ రాస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి అనేది కూడా మెన్షన్ చేసుకోవాలి. ఏ ఏరియా నుంచి అనేది కూడా మెన్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ నుంచి ఉన్నారు, మీ కాంటాక్ట్స్ వైజాగ్ నుంచి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పాండు గారు ఉన్నారు. పాండు సార్, సో కాంటాక్ట్ నంబర్ వైజాగ్ లొకేషన్. కృష్ణ సార్ ఉన్నారు, పేరు, కాంటాక్ట్ నంబరు కరీంనగర్. దేవదాస్ సార్ ఉన్నారు, పేరు, కాంటాక్ట్ నంబరు, లొకేషన్ కరీంనగర్. ఇలాగ మెన్షన్ చేసుకుని పోతుంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఓహో, ఈ పర్సన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఆ ఏరియా యొక్క పొటెన్షియల్ ఏంటి, మన ఎక్స్ప్లెనేషన్ చేసి మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సపోర్ట్ ఉంటుంది. అలాగే ఫోర్త్ స్టెప్, నోట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొడక్ట్ నీడ్స్. మనం రాసిన తర్వాత, మనం కాంట్లో మాట్లాడిన తర్వాత వాళ్ళని అడగాలి, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ప్రోడక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నారా, బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా అనేది మనము ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే జాయినింగ్ ద పీపుల్ ఒకటే కాదు సార్, చూసింగ్ ద పీపుల్. మీ కస్టమర్ని చూస్ చేసుకోవాలి, మీ డిస్ట్రిబ్యూటర్ని చూస్ చేసుకోవాలి. కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. కొంతమంది ప్రోడక్ట్ అమ్మగలుగుతారు, కొంతమంది బిజినెస్లోకి డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకొని రాగలుగుతారు. ఇది మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి లిస్ట్ మేకింగ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే యాక్టివిటీస్, కస్టమర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి? కాంటాక్ట్ దెమ్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా మనము, మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, వీళ్ళందరికీ రెగ్యులర్గా మనము వాట్సాప్ పంపించి మన ప్రోడక్ట్ గురించి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ విష్ చేయాలి. రెగ్యులర్గా టచ్లో ఉండాలి. సార్ సి, వీఆర్ డూయింగ్ మార్కెటింగ్. ఎస్ సార్. సో వీఆర్ డూయింగ్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే ఏంటంటే, మనము అమ్మే వస్తువు, మనం ఇచ్చే ఆపర్చునిటీ ఎప్పుడు ప్రజలకి కనిపిస్తూ ఉండాలి. జో దిక్తా ఓ బిక్తా అని ఒక సామెత ఉంది. ఏదైతే కనిపిస్తుందో అదే అమ్ముతుంది. సో కాబట్టి మనము ఎక్కువగా చూపించగలగాలి, మన దగ్గర ప్రోపల్స్ ఉంది, మన దగ్గర స్టెమ్ సెల్ ఉంది, మన దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్పి మన కాంట్రాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా త్రూ మీరు ఇమేజెస్ రూపంలో పంపిస్తారా, కాల్స్ రూపంలో మాట్లాడతారా, లేదంటే మీటింగ్స్ ద్వారా మీరు ఇన్వైట్ చేస్తారా అనేది డిపెండ్స్ అపాన్ యూ. సో కస్టమర్ లిస్ట్ పెంచుకోవడానికి డైలీ యాక్టివిటీస్ చేయాలి. అలాగే షేర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. సో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా మన వాట్సాప్ స్టేటస్లో కానీ, ఒక ఏమంటారు, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ పెట్టుకోండి. ఈ బ్రాడ్కాస్ట్లో మీ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరి లిస్ట్ తయారు చేసుకోండి, దాంట్లో యాడ్ చేయండి. మీరు అందులో బ్రాడ్కాస్ట్లో మీరు ఏదైనా ఒక పోస్ట్ చేస్తారనుకోండి, ఆ బ్రాడ్కాస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇండిపెండెంట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది, ఇండిపెండెంట్గా. సో అలా వెళ్ళిపోవడానికి, అలా వెళ్ళడం వల్ల మిమ్మల్ని ఎప్పటికీ రిమైండ్ చేసుకుంటూ ఉంటారు, గుర్తు పెట్టుకుంటారు. ఓహో, డైలీ ఈసారు నాకు గుడ్ మార్నింగ్ చెప్తారు, ఈయన డైలీ ప్రోడక్ట్ గురించి పంపిస్తారు. అట్లీస్ట్ ఈ రోజు కాకపోయినా కానీ రేపైనా రెస్పాండ్ అవుతాడు కదా, రేపు కాకపోయినా ఎల్లుండైనా రెస్పాండ్ అవుతాడు కదా. మీరు ఇలాగ రెగ్యులర్గా మీరు పంపించారనుకోండి 30 days, అట్లీస్ట్ 31st డే అన్నా మీకు రిమైండ్ చేసుకుంటాడా లేదా? అరే, ఈయన రోజు పంపిస్తున్నాడు, అసలు ఇది ఏందో ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కసారి ట్రై చేసాడు అనుకోండి చాలు, ఇంకా కస్టమర్ అయిపోయినట్లే. ఒక్కసారి కస్టమర్ అయిపోయాడు అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ కూడా అయిపోయినట్లే ఆటోమేటిక్గా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ కస్టమర్ లిస్ట్ మేకింగ్ చేయడం వల్ల. అలాగే ఆఫర్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్. మన దగ్గర కంపెనీ యొక్క విఎస్పి ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, ప్రొడక్ట్స్ ట్రైనింగ్ జరుగుతుంటాయి. అలాంటి ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్, ఈరోజు
ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. వెల్నెస్ ప్రోడక్ట్ గురించి అసలు ప్రోడక్ట్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు న్యూట్రిషన్ వాడాలనేది ఒక ట్రైనింగ్ చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. దయచేసి ఆ ప్రోగ్రాము ఒక 30 to 40 minutes ఉంటుంది, వినండి. షేర్ చేయండి. ఫస్ట్ టైం షేర్ చేయండి, అటెండ్ అవ్వలేదా నో ప్రాబ్లం, సెకండ్ టైం షేర్ చేయండి. ఏదో ఒక రోజు అటెండ్ అవుతాడు కదా పంపిస్తుంటే. సో ఆల్రెడీ ఐఎమ్ టెల్లింగ్ యూ, వీఆర్ డూయింగ్ మార్కెటింగ్. గుర్తుపెట్టుకో, మార్కెటింగ్ అంటే ఒకసారి చేసేది కాదు. మార్కెటింగ్ ఎవ్రీడే మార్కెటింగ్ చేయాలి. ఎవ్రీడే మనం మాట్లాడాలి, ఎవ్రీడే కస్టమర్స్తో మాట్లాడాలి, ఎవ్రీడే డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడాలి. అలాగే ఫాలో ఆఫ్టర్ పర్చేస్. ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత ఒక కస్టమరు కంపల్సరీగా ఫాలోఅప్ చేయాలి. సార్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా వాడుతున్నారా? సో టేస్ట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మీరు? సన్ రైజ్ వాడుతున్నారా, సన్సెట్ వాడుతున్నారా? సో ఇలాగ రెగ్యులర్గా మీరు ఫాలోఅప్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. రెగ్యులర్గా వాడడం మొదలు చేస్తారు, ఒక హ్యాబిట్ అవుతుంది వాళ్ళు. ఎప్పుడైతే రెగ్యులర్గా వాడతారో వాళ్ళు ఒక మెరాకల్ రిజల్ట్స్ని చూడగలుగుతారు. ఎప్పుడైతే మంచి రిజల్ట్స్ని వస్తాయో అప్పుడు ఆ పర్సన్ రెఫరల్ చేయడం మొదలు పెడతారు సార్. రిజల్ట్ వచ్చిన తర్వాతే కదా మనం అడగలుగుతాము, రెఫర్ చేయండి సార్ ఒక ప్రోడక్ట్ అని. మనము వాడిన తర్వాత రిజల్ట్ రానప్పుడు, అతను ప్రాపర్గా కన్సూమ్ చేయనప్పుడు, రిజల్ట్ రానప్పుడు రెఫరెన్స్ అడగలుగుతాము సార్. టు బి ఫ్రాంక్ నేను చెప్తాను సార్, మన కంపెనీ మన కంపెనీలో ఓన్లీ రీటైల్లో 3 ఇన్కమ్స్ ఇస్తున్నారు తెలుసా? రీటైల్ ప్రాఫిట్, టాప్ రీటైలరు, కన్సిస్టెన్సీ ఇస్తున్నారు. ఎందుకు ఈ 3 ప్రాఫిట్స్ పెట్టారు అంటే, ఒకసారి కన్సూమ్ చేసిన కస్టమరు మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్ పెట్టుకోవడానికి. రిపీటెడ్గా వాడటం వల్ల హీ ఫీల్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ క్రియేట్ రెఫరల్ సార్. రిజల్ట్స్ క్రియేట్ డిస్ట్రిబ్యూటర్స్. ప్రోడక్ట్ వాడిన వాళ్ళు కస్టమర్ అవుతాడు, ప్రోడక్ట్ వాడిన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కూడా అవుతారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. హౌ టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటర్స్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి అంటే, ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే, చూడండి, ఐడెంటిఫై పీపుల్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ పబ్లిక్లో అతను ఇందాక చెప్పినట్లు ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడా, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే, మనం కొన్ని 4 క్వశ్చన్స్ వేయడం వల్ల తెలిసిపోతుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను సుధాకర్ గారికి నేను అడుగుతాను, సుధాకర్ గారు కొత్తగా వచ్చారు బిజినెస్లోకి, సారు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారనేది నాకు తెలియాలంటే ఒక 4 క్వశ్చన్స్ వేయాలి నేను. ఫస్ట్ క్వశ్చన్, సుధాకర్ సార్ హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడుగుతా ఫస్ట్. సార్ ఏం చెప్తారు? సార్ నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సార్, కొద్దిగా హెల్త్ సహకరించట్లేదు సార్, అది ఇది అని చెప్పారు అనుకోండి. సార్కి ఏం ఏం అవసరం ఉంటుంది? ప్రోడక్ట్ అవసరం ఉంటుంది. నేను దేని గురించి చెప్పాలి? ప్రోడక్ట్ గురించి చెప్పాలి. లేదంటే సార్కి నేను అడిగాను అనుకోండి, సుధాకర్ సారు ఎలా నడుస్తుంది సార్, లైఫ్ ఎలా ఉంది, ఇన్కమ్స్ అంతా సెట్ అయిందా, పిల్లలకి అంతా ఓకే అండి అనుకోండి. సుధాకర్ సార్ చెప్పారనుకోండి, అంతా బాగుందండి, ప్రోడక్ట్ అదే ఎంత హెల్త్ సహకరించట్లేదు అన్నాడు అనుకోండి, క్లియర్ మెసేజ్ ఉంది ఇక్కడ, సుధాకర్ సార్కి హెల్త్ కావాలి. అదే సుధాకర్ సార్కి ఎలా ఉన్నారు సార్ సుధాకర్ సార్ అన్నారు అనుకోండి, అంతా బాగుంది, అంతా పర్ఫెక్ట్గా ఉంది, కాకపోతే ఇన్కమ్ సరిపోవట్లేదు, వచ్చే ఆదాయం సరిపోవట్లేదు అని అన్నారు అనుకోండి, సుధాకర్ సార్కి ఏం చెప్పాలి నేను? ఇన్కమ్ గురించి చెప్పాలి. ఓన్లీ ఇన్కమే చెప్పాలి. ఈ బిజినెస్ని బిల్డ్ చేయడం వల్ల ఎలా సంపాదించుకోవచ్చు అనే దానిపైన నేను సుధాకర్ సార్కి ఓన్లీ బిజినెస్ చెప్పాలి. ఇక్కడ అర్థమైపోతుందా ఎవరు ఎలా, కస్టమర్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్ ఎవరు అనేది అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పరు కదా నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయని వాళ్ళు చెప్పరు. మనం క్వశ్చన్స్ వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే లుక్ ఫర్ మోటివేటెడ్ అండ్ సోషల్ ఇండివిజువల్స్. సో డైరెక్ట్ సెల్లర్ లిస్ట్ తయారు చేయాలంటే ఎవరెవరు మోటివేట్ అవుతున్నారు, ఎవరికి ఇండిపెండెంట్గా ఉండాలని ఉంది, ఎవరికి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, అలాంటి కేటగిరీ పీపుల్స్ ఎవరు ఉన్నారనేది మనం లిస్ట్ మేకింగ్ తయారు చేసుకోవాలి సార్. వీళ్ళు ఎవరంటే బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళంతా హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పీపుల్స్, అన్ఎంప్లాయ్మెంట్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్స్, బ్యూటీషియన్స్,
వీళ్ళు ఎవరంటే ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వీళ్ళందరికీ మన బిజినెస్ గురించి చెప్తే చాలు 100% చూస్తారు వాళ్ళందరూ. అలాగే మీరు అట్లీస్ట్ ఒక 5-6 మందిని డైలీ మనం మీట్ అవుతూ ఉంటే ఆ కాంటాక్ట్ నంబర్స్ తీసుకొని మీ డైరీలో మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎలా యాడ్ చేయాలనేది నెక్స్ట్ లైన్లో మీకు చెప్తాను నేను. ఇందాక చెప్పుకున్నట్టు ఫోర్త్ స్టెప్, నోట్ దేర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ స్కిల్స్ ఏంటనేది మనము ట్రాక్ చేయగలగాలి. అలాగే డైరెక్ట్ సెల్లరు లిస్ట్ మేకింగ్ చేయడానికి కావాల్సిన యాక్టివిటీస్. సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించాలంటే మన బిజినెస్లోకి మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఏదంటే ఇన్వైట్ దెమ్ టు బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్. విఎస్పి ప్రోగ్రామ్స్కి ఎక్కువగా ఇన్వైట్ చేయాలి. విఎస్పి ప్రోగ్రామ్స్లో చాలా విషయాలు నేర్చుకుంటారు వాళ్ళు. చాలా విషయాలు తెలుసుకుంటారు. ఒక ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, ఒక ప్రోడక్ట్ వాడాలనుకున్న వాళ్ళకి ప్రోగ్రామ్స్ అనేటివి ఒక ఎనర్జీని ఇస్తాయి. మీరు ఇండిపెండెంట్గా చెప్పడం ఒక ఎత్తు అయితే ప్రోగ్రామ్స్ ద్వారా వినడం ఇంకొక ఎత్తు. అలాగే ఎవరైతే బిజినెస్ కోసం వస్తారో, బిజినెస్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటారో, బిజినెస్ని బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఏం చెప్పాలి? ఎక్స్ప్లెయిన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్. ఎన్ని దారులు ఉన్నాయి బిజినెస్ ఇన్కమ్ అని చేయడానికి. రీటైల్ ప్రాఫిట్, టాప్ రీటైలర్ బోనస్, కన్సిస్టెన్సీ ప్రాఫిట్, కమ్యూనిటీ బోనస్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్, ఫ్యామిలీ రాయల్టీ, ఇంటర్నేషనల్ ట్రిప్స్. ఇన్ని ఇన్కమ్స్ ఉన్నాయి సార్. ఆ ఇన్కమ్స్ అన్ని ఎలా అచీవ్ చేయొచ్చు అనేది వాళ్ళకి ఒక చూపించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే జస్ట్ ప్రోడక్ట్ అమ్మాలి, జాయిన్ చేయించాలి. ఈ రెండు తప్ప ఇంకేం తెలియదు. బట్ ఈ రెండిట్లో ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయనేది చెప్పగలగాలి. అర్థమవుతుంది సార్. చాలా మందికి తెలియదు ఇప్పటికీ. స్టిల్ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి 83 మెంబర్స్ ఉన్నారు. చాలా మందికి ఇంకా స్టిల్ క్లారిటీ లేదు. కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్ అనేది చాలా మందికి క్లారిటీ లేదు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ ఎలా యాడ్ అవుట్ చేశారు అనేది కూడా చాలా మందికి క్లారిటీ లేదు. ఫ్యామిలీ రాయల్టీ ఎలా అచీవ్ చేయొచ్చు, దానికి ఎంత టార్గెట్ బిజినెస్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియదు. సో ఇన్కమ్స్ ఆపర్చునిటీస్ చెప్పాలి సార్. కంపెనీ ఆఫర్ చేస్తున్న 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కేవలం ఒక్కరికి కాదు సార్, అందరికీ. ఈ బిజినెస్ లో వస్తున్న వాళ్ళందరికీ సార్. అలాగే ప్రొవైడ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. సో ఎవరైతే డైరెక్ట్ సెల్లర్ వస్తారో వాళ్ళందరికీ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ రీచ్ అయ్యేలాగా మనము ఎన్ష్యూర్ చేయాలి. జస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ లాగిన్ అయిపోయిన తర్వాత ఈ వారము అతన్ని మనం వదిలేయకూడదు సార్. అతన్ని గట్టిగా పట్టుకోవాలి. అతను అట్లీస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాడా లేదా చెక్ చేసుకోవాలి. అటెండ్ అయ్యేలాగా మనం ఎన్ష్యూర్ చేయాలి. దానికి ఇంపార్టెన్స్ చెప్పాలి. ఒకవేళ అటెండ్ అవ్వలేదు అనుకోండి, అటెండ్ అవ్వమని చెప్పి మనము ఈవెన్ ఫోర్స్ చేసినా పర్లేదు. 1-2 సార్లు అటెండ్ అయ్యాడు అనుకోండి, ఇంకా తర్వాత నుంచి తనే తన టీంతో పాటు అటెండ్ అయిపోతాడు. తనకు అర్థమైపోతుంది, ఓహో ఈ బిజినెస్ చేయాల్సింది టీంతో, ఇండివిజువల్గా కాదు అనేది తెలిసిపోతుంది. అలాగే హెల్ప్ దెమ్ టు క్రియేట్ దేర్ ఓన్ కాంటాక్ట్ లిస్ట్. సో కొత్తగా వచ్చే డిస్ట్రిబ్యూటర్కి సేమ్ మీరు ఎట్లయితే కాంటాక్ట్ లిస్ట్ తయారు చేశారో, కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకు కూడా క్రియేట్ చేసుకునేలాగా మనము గైడ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, దగ్గరుండి వాళ్ళతో రాపించాలి. దానివల్ల ఏమవుతుందంటే మోటివేట్ అవుతారు అండ్ ట్రాక్ ది ప్రోగ్రెస్. వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక దారిలోకి వస్తారు, ఒక పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు, ఒక పర్ఫెక్ట్ వేదామృత్ ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతారు. లిస్ట్ మేకింగ్ సార్. లిస్ట్ మేకింగ్ ఎంతమందితో చేయాలి? అట్లీస్ట్ మినిమం మీ కాంటాక్ట్ లిస్ట్ 150 కాంటాక్ట్ లిస్ట్ ఉండాలి సార్. ఆ కాంటాక్ట్ లిస్ట్ చేసేటప్పుడు మీరు ఎవరిని ప్రీజడ్జ్ చేయకూడదు. అందరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీ ఇంట్లో పాలు వేసే పర్సన్ కావచ్చు, ఆటో డ్రైవర్ పర్సన్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ నేబర్ అవ్వచ్చు. కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయాలి. ఈయన గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు కాబట్టి ఈయన పేరు రాయొద్దు, అలా పెట్టుకోకూడదు. ఎవరిని ప్రీజడ్జ్ చేయకుండా మీరు మీ లిస్ట్లో 150 కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయాలి ఇమీడియట్లీ. ఇందాక చెప్పుకున్నాం మనము, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్ వీళ్ళందరి లిస్ట్ తయారు చేసుకోవాలి.
ఈ రోజు మీరు రాసే బుక్ ఆఫ్ నేమ్సే ఫ్యూచర్లో బుక్ ఆఫ్ డైమండ్స్ అవుతారు. మీ టీంలో ఈ రోజు మీరు రాసే కాంటాక్ట్ లిస్టే దాంట్లో కొంతమంది మీ టీంలో డైమండ్స్ అవుతారు. లిస్ట్ మేకింగ్ రాసేటప్పుడు దయచేసి ఎవ్వరూ ప్రీజడ్జ్ చేయకూడదు. వీడి వేస్ట్, వాడు వేస్ట్, వాడు వేస్ట్, వీడి వేస్ట్ అని చెప్పి మనము ప్రీజడ్జ్ చేయకూడదు. అలా మెన్షన్ చేశారనుకోండి, వీడి వేస్ట్, వీడి వేస్ట్, వేస్ట్, వేస్ట్ అని, ఫస్ట్ ఎవరు వేస్ట్? మనం వేస్ట్. మనమే వేస్ట్. సీరియస్లీ. సో కాబట్టి నెవర్ ప్రీజడ్జ్ వైల్ యూ మేకింగ్ లిస్ట్. అలాగే ఇందాక చెప్పుకున్నట్లు మీరు రాసే కాంటాక్ట్స్ ఈ రోజు మేబీ కాంటాక్ట్స్, ఫ్యూచర్లో మీ టీంలో మిలియనర్స్ అవుతారు, వాళ్ళు డైమండ్స్ అవుతారు. ఎస్. సో కాబట్టి దయచేసి కాంటాక్ట్ లిస్ట్ అనేది, లిస్ట్ మేకింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అవర్ హార్ట్ ఆఫ్ దిస్ బిజినెస్. కొత్తగా వచ్చిన ఎగ్జిస్టింగ్ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కావచ్చు, ముందుకు వెళ్ళాలంటే మీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత పెద్దది ఉంటే మీ బిజినెస్ కూడా అంత పెద్దది ఉంటుంది. మీ కాంటాక్ట్ లిస్ట్ చిన్నది ఉంటే మీ బిజినెస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిస్ట్ మేకింగ్, కాంటాక్ట్ లిస్ట్. మీరు రాసిన తర్వాత మీరు కాంటాక్ట్ లిస్ట్లో మనం మాట్లాడుకున్న దాంట్లో 3 కేటగిరీస్గా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఏబిసి కేటగిరీ: హాట్ కాల్స్, వార్మ్ కాల్స్, కోల్డ్ కాల్స్ అంటారు దీన్ని. హాట్ కాల్స్ అంటే ఇందాక చెప్పినట్లు మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, వీళ్ళ హాట్ కాల్స్ అంటే ఇమ్మీడియట్లీ ఆపర్చునిటీ గురించి, ప్రోడక్ట్ గురించి వీళ్ళకి మీరు చెప్పగలుగుతారు. వార్మ్ కాల్స్ అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని కలుస్తుంటారు, ఫంక్షన్స్లో, ఏదైనా అకేషన్స్లో కలుస్తుంటారు, వీళ్ళని వార్మ్ కాల్స్ అంటారు. వీళ్ళకి సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, వెల్ విషర్స్కి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ చాలా మంది అప్పుడప్పుడు కలుస్తుంటారు, వాళ్ళు సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ కొత్తగా మనం అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవుతుంటాం, సో వాళ్ళకి థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి. అలాగా డివైడ్ చేసుకొని మనము కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకు పెట్టుకోవాలి. అలాగే కాంటాక్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనం చూస్ చేయడానికి బిజినెస్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఒకటి మీకు ఈక్వల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ, సారీ, ఫస్ట్ ప్రయారిటీ మీకంటే బెటర్గా ఆలోచించే వ్యక్తుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ప్రయారిటీ మీకు ఈక్వల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ప్రయారిటీ మీకంటే తక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకంటే బెటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, బెటర్గా మాట్లాడే వాళ్ళు, బెటర్గా ప్రొడక్ట్ సేల్ చేసే వాళ్ళని మీరు చూస్ చేసుకున్నారనుకోండి, మీ సక్సెస్ చాలా ర్యాపిడ్ స్పీడ్గా వెళ్తాం. లేదు సార్, నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకోను, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్స్ ఎక్కువ వేస్తారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము, నాకంటే తక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అన్నారనుకోండి, మీరు జీవితం మొత్తం పనిచేసిన 2.5 సంపాదించలేరు. ఎస్. సార్, కంటెంట్ ఉన్న వ్యక్తులతో పని చేయాలంటే కంటెంట్ మనం నేర్చుకోవాలి. ఏ సార్, నో సార్. సో ఎస్. సో ఎప్పుడు మీరు సూపర్ డూపర్ వీక్లీ 2.5 సంపాదిస్తారంటే ఈ బెటర్ క్వాలిటీ పీపుల్స్ వచ్చినప్పుడు మీరు ఫుల్ అలర్ట్ అయిపోవాలి. ఇంకా మీరు డిసైడ్ అయిపోవాలి, ఎస్, ఇలాంటి వ్యక్తి సరైన వాడు ఒకడు వచ్చినా చాలు. సో అలాంటి వ్యక్తుల్ని మనము బిజినెస్లో వచ్చినప్పుడు, మీ టీంలో వచ్చినప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి సార్. ఎలా వెల్కమ్ చెప్పాలి? సార్, మీరు నా కింద ఉన్నారు సార్, నా కింద పని చేస్తున్నారు సార్ అన్నారనుకోండి, నీ కింద వద్దు, నీ పైన వద్దు, నా గురించి నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతాడు. సార్, మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మా ఆర్గనైజేషన్లో ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ సార్, సో రండి, ఈ బిజినెస్ని మీరు మీ నాలెడ్జ్తో ఎక్స్పాన్షన్ చేయండి సార్, ఒక ఎగ్జాంపుల్ అవ్వండి సార్ ఈ బిజినెస్కి అని మనం స్పేస్ ఇవ్వాలి సార్. అర్థమైందా? సార్, నేను సీనియర్ సార్, నేను సీనియర్ సార్, బట్ నేను సీనియర్ కాబట్టి నేను చెప్పిందే వినాలి సార్. నేను ఉద్యోగం ఏమైనా ఇస్తున్నారు సార్? సార్, ఉద్యోగం ఏమైనా ఇస్తున్నాం మనం? లేదు కదా. సో బిజినెస్ చేపించుకోవాలి సార్. తెలివైన వాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి పర్సన్స్ వచ్చినా కానీ వాళ్ళ దగ్గర తెలివిగా బిజినెస్ చేపించుకోవాలి.
ఇది తెలివైన వాడు చేసే పని. తెలివి లేని వాళ్ళు ఎలా చేస్తారంటే ఎప్పుడు వాళ్ళతో బార్గెనింగ్ చేయడము, వాళ్ళతో గొడవ పెట్టుకోవడము, నువ్వెంత నేనెంత, చేస్తే చేయలేదంటే వెళ్ళిపో, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడతాడు తెలివి లేనివాడు. తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు ఏమన్నా కూడా నో ప్రాబ్లం పట్టించుకోడు, వాడితో బిజినెస్ చేయించుకుంటాడు. అది తెలివైన వాళ్ళు చేసే పని. ఇప్పుడు చెప్పండి సార్, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళే కదా? సో తెలివైన వాళ్ళే అనుకుంటున్నాను. దయచేసి మీ టీంలో ఎవరన్నా మీకంటే బెటర్ వాళ్ళు వస్తే గనా, బెటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తే గనా, బెటర్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. చెప్పలేము, ఇందాక చెప్పాం కదా, మీకంటే బెటర్ పర్ఫామ్ చేసే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఫాస్ట్గా డైమండ్ చేసేస్తారు వాళ్ళు. చెప్పండి, మీకంటే బెటర్గా పనిచేసే వాళ్ళు మీ టీంలో కమ్యూనిటీ వన్లో ఒక పర్సన్, కమ్యూనిటీ టూలో ఒక పర్సన్ వచ్చారనుకోండి, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు పని చేస్తుంటే మీకు వీక్లీ డబ్బులు వస్తుంటే మంచి అచీవ్మెంటే కదా? Congratulations. అలాంటి పర్సన్స్ వస్తున్నప్పుడు లెట్స్ వెల్కమ్ దెమ్ సార్. వస్తారు కూడా, ఈ బిజినెస్లో అలాంటి వాళ్ళు వస్తారు, 100% వస్తారు. దాన్ని చూస్ చేసుకోవాలి, తెలివిగా చూస్ చేసుకోవాలి సార్. అందరికీ స్కిల్స్ ఉన్నాయి, అందరికీ కాంటాక్ట్ సర్కిల్ ఉంది. వాళ్ళతో ఎలా పని చేపించుకుంటున్నాం అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మన మీద ఆధారపడి, డిపెండ్స్ అపాన్ యువర్ టాలెంట్. మార్కెట్లో ఫేమస్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ చదివి ఫేమస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫేమస్ ఎలా అవుతారంటే వాళ్ళ రిసీవింగ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు, అది వాళ్ళ బిజినెస్ ముందుకు వెళ్తారు. సేమ్ మన బిజినెస్ కూడా అంతే సార్. మన డిస్ట్రిబ్యూటర్స్కి మనం ఎలా కేర్ తీసుకుంటున్నాము, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము అనేది ఇంపార్టెంట్ సార్. మన బిజినెస్కి హార్ట్ ఏదంటే లిస్ట్ మేకింగ్ ఇస్ హార్ట్. అప్పేస్తా ఇప్పుడు వేస్తా లేదు, నేను వేసినట్టు 6 గంటలు వేసి సార్ అన్మ్యూట్ చేసుకోండి, ఎవరో మ్యూట్ చేసి. పల్లెగా వస్తుంటుంది. నేను ఇంటి మగ్గురు లేట్గా లేస్తుంటాను. Fine. అలాగే జస్ట్ సెలెక్షన్, ఇందాక చెప్పినట్లు 3 కేటగిరీస్ ఆఫ్ సెలెక్షన్స్. సో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి సార్? మనకంటే బెటర్ ఉన్న మన లిస్ట్లో, మనం రాసుకునే లిస్ట్లో మనకంటే బెటర్గా థింక్ చేసేవాళ్ళు, బెటర్గా మాట్లాడేవాళ్ళు, బెటర్ కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు, ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ సార్, మనకి ఈక్వల్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ సార్, మనకంటే తక్కువగా స్కిల్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా సార్ అందరికీ? హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి సార్, అంతే, చాలా సింపుల్. తర్వాత రిజల్ట్స్ మీరు చూడండి, తర్వాత మీ టీమ్ సైజ్ మీరు చెక్ చేసుకోండి. ఆఫ్టర్ 90 days తర్వాత సూపర్ స్పీడ్ అయిపోతుంది సార్. ప్రపంచంలో ఓన్లీ స్కిల్స్ని, నాలెడ్జ్ని షేర్ చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే ఏకైక బిజినెస్ మోడల్ ఏదంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ ఎంటైర్ వరల్డ్లో. అలాంటి బ్యూటిఫుల్ బిజినెస్లో మనం ఉన్నాం. అలాంటి బ్యూటిఫుల్ బిజినెస్లో మినిమం యాక్టివిటీస్ ఏం చేయాలనేది మనం నేర్పించకపోతే, మనం నేర్చుకోకపోతే మనం లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వలేం సార్. మనము బిజినెస్ ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారా? చూడండి సార్, మీరు ఈ లిస్ట్ మేకింగ్ అనేది మీరు చేసారనుకోండి, మీ టీం కూడా ఫాలో అవుతారు.
మీ టీం ఫాలో అయ్యి వాళ్ళ కింద వచ్చే వాళ్ళు కూడా ఫాలో అయ్యారనుకోండి, మీరు మీరు పర్ఫెక్ట్ ట్రాక్లో ఉన్నారని అర్థం. మీ బిజినెస్ ఇందాక చెప్పుకున్నట్లు మీ ఇన్కమ్ కన్సిస్టెంట్గా ఉంటుంది. మీ ఇన్కమ్ ఎవ్రీ వీక్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ చేయగలిగితే. లేదంటే ఎలా ఉంటుందంటే ఇన్కమ్ ఒక వారము ఇలా హైట్ అవుతుంది, ఇంకొక వారం లో అయిపోతుంది, సంబంధమే ఉండదు. అలా ఉందనుకోండి మీ ఇన్కమ్, మీరు ప్రాపర్గా చేయట్లేదని అర్థం. సో కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇస్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సార్. సో కాబట్టి ఈ లిస్ట్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రాస్పెక్టింగ్ గురించి ఒక వండర్ఫుల్ విషయం చెప్తున్నారు ఐబిఎం వాళ్ళు. ఐబిఎం కంపెనీ తెలుసు కదా, ఇండియన్ బిజినెస్ మిషన్ అనే కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డోంట్ సెల్ వాట్ యు హ్యావ్, సెల్ వాట్ దే వాంట్. అంటే దీనికి చాలా మీనింగ్ ఉంది, బాగా అర్థం చేసుకోవాలి. డోంట్ సెల్ వాట్ యు హ్యావ్, సెల్ వాట్ దే వాంట్. అంటే మీ దగ్గర ఏదైతే ఉందో అది అమ్మడం కాదు, వాళ్ళకి ఏదైతే కావాలో అది అమ్మాలని చెప్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్, ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను, ఒక పర్సన్కి ఏం కావాలనేది 4 క్వశ్చన్స్ వేస్తే మనకు అర్థమైపోతుంది అతనికి ఏం కావాలో అని. సుధాకర్ సార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ మీరు ఎలా ఉన్నారని అడిగినారు అనుకోండి, సార్ నేను చాలా బాగున్నాను సార్, బట్ నాకు ఆదాయం తక్కువ ఉంది అంటే అతనికి ఏమి ఇవ్వాలి మనం? బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అదే సుధాకర్ సార్ నేను, సార్ ఎలా ఉన్నారు సార్ అంటే, సార్ ఆరోగ్యం బాగాలేదు సార్, సహకరించట్లేదు సార్ అన్నారు అనుకోండి, సార్కి ఏమి ఇవ్వాలి నేను? ప్రోడక్ట్ ఇవ్వాలి. సో నేను ఏమి ఇవ్వాలనేది మనకి తెలిస్తే, ఆ ఎదుటి వ్యక్తికి మనము గ్రహించగలిగితే, అతనిలో 100% యు ఆర్ ఏ పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అద్భుతాలు చేస్తారు ఈ ఇండస్ట్రీలో. సో కాబట్టి ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్స్ని మనం రిక్రూట్ చేయాలి అంటే ఈ విషయాలు, బేసిక్ విషయాలు తెలిసి ఉండాలి సార్. సో ఇక్కడ చూడండి, టు రిక్రూట్ న్యూ డిస్ట్రిబ్యూటర్ యూ నీడ్ టు ప్రాస్పెక్ట్ పీపుల్. ఫస్ట్ క్రియేట్ ఏ నీడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇన్ దేర్ మైండ్. వాళ్ళ మైండ్లో ఫస్ట్ ఆపర్చునిటీని మనం క్రియేట్ చేయాలి. సో హెల్త్ ఆపర్చునిటీ కావాలా అతనికి, వెల్త్ ఆపర్చునిటీ కావాలనేది మనం చెప్పగలగాలి. గుర్తుపెట్టుకోండి, వీఆర్ డూయింగ్ విత్ పీపుల్. మనం బిజినెస్ చేస్తున్నది ఎవరితో సార్? పీపుల్తో చేస్తున్నాం, జంతువులతో చేయట్లేదు. అవునా కదా సార్? సో కాబట్టి మనం మనుషులతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ ఉండాలి, అలాగే వాల్యూస్ ఉండాలి. సో అలాగే ఒక ప్రాపర్ సిస్టమ్ మనం ఫాలో అవ్వాలి సార్. సో ఈ బిజినెస్కి CEO ఎవరంటే మీరే, ఈ బిజినెస్కి హీరో ఎవరంటే మీరే. సో మీ బిజినెస్ని మీరు ఎలా బిల్డ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సార్. సో ఇది ప్రాస్పెక్టింగ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. దాని తర్వాత సో దిస్ వీక్, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కొత్తగా ఆల్రెడీ ఏమంటారు, లాస్ట్ 4 వీక్స్ కాకుండా అంతకు ముందు ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కంపెనీ మనందరికీ తెలిసిందే థాయిలాండ్ ట్రిప్ అనౌన్స్ చేశారు. సో ఈ వీక్, దిస్ మండే ఈస్ గోయింగ్ టు లాస్ట్ వీక్. సో ఈ వీక్ మొత్తం 5 వీక్స్ 6 వీక్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ చాలా మంది క్వాలిఫై అయ్యారు, స్టిల్ చాలా మంది రేస్లో ఉన్నారు. సో ఎవరైతే రేస్లో ఉన్నారో, ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఆల్రెడీ ఈ థాయిలాండ్ ట్రిప్ నేను ఎలాగైనా అచీవ్ చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ, సో నేను మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీని ఉపయోగించుకొని ఫినిష్ యువర్ థాయిలాండ్ ట్రిప్. మీ థాయిలాండ్ ట్రిప్ ఫినిష్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిఫోర్ మండే. సో మీ పోస్టర్ వచ్చిన తర్వాత సెలబ్రేట్ యువర్ సక్సెస్. సో కొత్తగా వచ్చే వాళ్ళు, ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ లాగిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మీరు లాగిన్ వీక్ నుంచి 6 వీక్స్ టైం ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ఎన్ని వీక్స్ అయిపోయినాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ థాయిలాండ్ ట్రిప్ మీరు క్వాలిఫై అయితే చాలు, మీకు 3 విషయాలు సెట్ చేసుకోవచ్చు. ఒకటి, ఒక థాయిలాండ్ అచీవర్ అవ్వచ్చు. రెండోది టీమ్ సెట్ అయిపోతుంది. మూడోది మీకు ఇన్కమ్ సెట్ అయిపోతుంది. నాలుగోది మీరు ఉన్న ప్రస్తుతం ర్యాంక్ నుంచి నెక్స్ట్ ర్యాంక్కి మీరు అప్గ్రేడ్ అవుతారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ థాయిలాండ్ ట్రిప్. సో కంక్లూజన్ సార్, లాస్ట్ స్లైడ్ కంక్లూజన్. లిస్ట్ మేకింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్.
లిస్ట్ మేకింగ్ అనేది సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలంటే ఒక ఫౌండేషన్ ఏదంటే లిస్ట్ మేకింగ్. అలాగే మెయింటైన్ సపరేట్ లిస్ట్ ఫర్ కస్టమర్స్ అండ్ డైరెక్ట్ సెల్లర్స్. సో మీరు లిస్ట్ రాసుకునేటప్పుడు కస్టమర్స్కి సపరేట్ లిస్టు, డైరెక్ట్ సెల్లింగ్కి సపరేట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. అప్పుడు మీకు ఫాలోఅప్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది, మానిటర్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. కస్టమర్స్కి మీరు రెఫరెన్సెస్ కూడా అడగచ్చు. అలాగే రెగ్యులర్ ఫాలోఅప్ అండ్ ట్రైనింగ్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ గ్రోత్. రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం, ఎవ్రీ ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం, ఇది మీ లాంగ్ టర్మ్ గ్రోత్కి, లాంగ్ టర్మ్ సక్సెస్కి వీక్లీ 2.5 lakhs earn చేయడానికి ఒక దారి ఏదంటే దిస్ ఈజ్ ద 3 points. ఎవరైతే దీన్ని మీరు ఫాలో అవ్వగలుగుతారో, ఎవరైతే కాంటాక్ట్ లిస్ట్, నేమ్ లిస్ట్ తయారు చేయగలుగుతారో, సో వాళ్ళ బిజినెస్ 360 degrees మారిపోతుంది. దిస్ ఈజ్ ప్రపంచం మొత్తం మీద దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ బిజినెస్ సార్. దిస్ ఈజ్ ద వన్ బిజినెస్ ఓన్లీ. ఇందాక చెప్పినట్లు కాంటాక్ట్ లిస్ట్ని మనం క్రియేట్ చేసుకుంటూ, ఇంక్రీజ్ చేసుకుంటూ మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే ఏకైక బిజినెస్ మోడల్ ఏదరా అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ సార్. సో నేను ఒక స్లైడ్ మీతో షేర్ చేశాను మళ్ళీ. సో దీన్ని మీరు ఎవరు మిస్ అవ్వకూడదు. ఇది ఎవ్రీ వీకు ఇది జరిగే ఒక్కొక్క టాపిక్ అనమాట. జస్ట్ మినిట్. ఈ టాపిక్ని ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది ఒక్కటి చాలు సార్. ఈ టాపిక్స్ 8 టాపిక్స్, 8, దీన్ని ఏమంటారంటే 8 కోర్ స్టెప్స్ అంటారు. జస్ట్ మినిట్, నేను షేర్ చేస్తా. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ సార్, దీస్ 8 కోర్ స్టెప్స్ సార్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఈ 8 కోర్ స్టెప్స్ని మీరు ఫాలో అయితే, దీంట్లో పర్ఫెక్ట్ అయితే చాలు, మీరు డ్రీమ్ చేస్తున్నా, మీరు అనుకుంటున్న వీక్లీ 2.5 lakhs గ్యారంటీగా అచీవ్ చేయగలుగుతారు. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ విర్చువల్ ఆఫీస్ ట్రైనింగ్ చేసుకున్నాం. మళ్ళీ ఈ ట్రైనింగ్ మీకు మళ్ళీ రావాలంటే మళ్ళీ 8 weeks టైం పడుతుంది. ఈరోజు ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ లిస్ట్ మేకింగ్. మళ్ళీ ఈ రోజు టాపిక్ రావాలి అంటే అగైన్ 2 months టైం పడుతుంది. ఈ 2 monthsలో మీ టీంలో ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారో వాళ్ళకి అందరికీ వేకప్ కాల్స్, విఎస్పి ప్రోగ్రామ్స్, స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కంపల్సరీగా అటెండ్ చేయించాలి. వాళ్ళు ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, వాళ్ళ బిజినెస్ ఎన్ని మంత్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది? 2 months బ్యాక్ వెళ్ళిపోతుంది సార్. అర్థమవుతుందా సార్ అందరికీ? సో కాబట్టి ట్రైనింగ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు మనము లిస్ట్ మేకింగ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎవరు ఏం నేర్చుకున్నారనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తే ఒక 5-6 పీపుల్స్ దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఈ సెషన్ వైండప్ చేద్దాం. నెక్స్ట్ వీక్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. సో దాని గురించి మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ టుడేస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తే దెన్ విల్ వైండ్ అప్ ద సెషన్. అన్మ్యూట్ ఆప్షన్ ఇప్పుడు ఇస్తాను నేను, వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్. 1 minute మాట్లాడాలి సార్, ఒక్కొక్కరికి 1 minute. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఈ రోజు మీరు మీటింగ్ లో చెప్పిన విషయాలతో మొట్టమొదటి లిస్ట్ మేకింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. అయితే లిస్ట్ మేకింగ్ చేసుకోగానే సరిపోదు సార్, దాన్ని మనం ఎప్పుడు కూడా అనుసరిస్తూనే ఉండాలి. దాన్ని బట్టి ఏంటంటే ఫాలో అప్ చేయటం, ప్రతిరోజు కాంటాక్ట్ లో వాళ్ళని, కస్టమర్స్ ని వాటిని ఫాలో అప్ చేయడం ఒకటి. తర్వాత రెగ్యులర్ గా ఉండాలి. ఇంకొకటి, మనం ప్రతిదీ కూడా ఆ లిస్ట్ మేకింగ్ లో మనం ఉన్నటువంటి పీపుల్స్ లో ముఖ్యంగా మనకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదట, తర్వాత తెలిసిన వాళ్ళు, మనతో పాటు తెలియని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ లిస్ట్ కూడా చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా ఈ లిస్ట్ మేకింగ్ లో మనం ఎవరికి ఎక్కువగా ఎలాంటి వాళ్ళకి
సెలెక్ట్ చేసుకోవాలంటే మొట్టమొదట మనకంటే ఎక్కువ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే మనకి తెలుస్తుంది కదా, వాళ్ళని బట్టి వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు మనకంటే ఎక్కువ స్కిల్స్, అంటే వాళ్ళు మనకంటే బెటర్ గా చేయగలరు అనేటువంటి వాళ్ళు అనిపించినప్పుడు వాళ్ళకి ముందు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే మనతో పాటు సమానంగా చేయగలుగుతారు అన్న వాళ్ళని సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. థర్డ్ ఏంటంటే మనకంటే మామూలుగా చేసేవాళ్ళు ఉన్నారన్న వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అందరినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సినటువంటి ఏంటి ప్రయత్నం ఎలా చేస్తున్నాము అనేటువంటిది ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళతో మనం ఇప్పుడు ప్రతిరోజు కాంటాక్ట్ లో ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియకపోయిన వాళ్ళు కానీ ఎవరైనప్పటికీ కూడా మన బిజినెస్ గురించి కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనం పరిచయం అయినప్పుడు వాళ్ళకి ఏది అవసరం అనేటువంటిది మనం ముందుగా గ్రహించాలి. పరిచయం అయినప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే ఎలా ఉన్నారు అని మాట్లాడినప్పుడు వాళ్ళు హెల్త్ గురించిన ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు అంటే వీళ్ళకి ప్రొడక్ట్ అవసరము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం వాళ్ళకి చెప్పడానికి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ గురించి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి విషయంలో వాళ్ళు కొంచెం ఇదవుతున్నారు, సఫర్ అవుతున్నారు అని మనకు అర్థమైనప్పుడు వాళ్ళకి బిజినెస్ వైజ్ గా మనం వాళ్ళని కాంటాక్ట్ లో ఉండేటట్టు అంటే ప్రోత్సహించేటట్టు ఉండాలన్నమాట. ఇంకొకటి ట్రైనింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ మనకి. అది మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మన వేదామృతిలో చాలా అవకాశాలు అంటే మనకి అవకాశాన్ని ఇస్తోంది, చక్కటి అవకాశాన్ని. కాబట్టి ప్రతి ఒక్క ట్రైనింగ్ కి మీటింగ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు 6:30కి మార్నింగ్ సెషన్ అయినప్పటికీ మళ్ళీ ఎప్పుడు ఏ రకంగా అయినప్పటికీ కూడా ఆ ట్రైనింగ్ లో మనం ఉండాలి. మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని ప్రతి దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతాం. మామూలుగా స్టార్ట్ చేసినప్పుడు మనకున్నటువంటి ఒక అభిప్రాయం ఒకటి ఉన్నప్పుడు దీన్ని ఫాలో అవుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనం దీంట్లో సక్సెస్ అయ్యి మనం అనుకోలేనటువంటి మిరాకిల్స్ కూడా జరిగే అవకాశం ఉంది అని నేను అర్థం చేసుకున్నానండి. ఇంకా దీన్ని ఫాలో మనకి చాలా ఇబ్బందులు అంటే మధ్యలో మనకి స్టార్టింగ్ నుంచి కొన్ని చేస్తున్నప్పుడు చాలా కూడా ఫేస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, రిజెక్ట్స్ వస్తుంటాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు అంటే అందరికీ రాకపోవచ్చు, కొన్ని మాత్రం తప్పకుండా వస్తాయండి. వచ్చినప్పుడు వాటిని మనం దృష్టిలో పెట్టుకొని కాన్ఫిడెంట్ లో కోల్పోకూడదు. ఎలాగైనా మనం ప్రయత్నం చేయాలనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా మన మనసులో నిలుపుకొని దాన్ని మనం ఫాలో అవడానికే చూస్తుండాలన్నమాట. అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతాం. అనుకున్నంత తేలికగా కాదు ఇది ఫస్ట్ మనం అనుకున్నప్పుడు, కానీ ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ఈజీగా అయ్యే అవకాశం ఉందండి సూపర్ అని మేడం, సూపర్ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. మేడం, థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ రిసీవ్ చేయండి మేడం, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ. ఈరోజు మీరు నేర్చుకున్న విషయాలు మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే రాబోయే 3 వారాల్లో మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మేడం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, సో అలాగే ఈరోజు ఎవరైతే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారో అటెండ్ అయిన ప్రోగ్రామ్స్ మీరు వీడియో ఆన్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసి మీ గ్రూప్లో పోస్ట్ చేసి ఈ రోజు యొక్క ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ మీరు ఏం నేర్చుకున్నారని మీ వాయిస్ ఇచ్చారనుకోండి, ఎవరైతే అటెండ్ అవ్వలేదో ఈ ప్రోగ్రామ్కి వాళ్ళకి తెలుస్తుంది. ఇందాక మనము ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క వీక్ మాట్లాడుకుంటున్నాం, అవునా కదా? 8 టాపిక్స్ గురించి మనం ఎవ్రీ వీక్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క టాపిక్ మిస్ అయ్యారనుకోండి, వాళ్ళు మళ్ళీ అలాంటి టాపిక్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే అగైన్ ఇట్ విల్ టేక్ 8 వీక్స్, ఆల్మోస్ట్ 2 months. సో కాబట్టి మీ వాయిస్ అనేది చాలా మందిని మోటివేట్ చేస్తుంది. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ గ్రూప్లో ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. సో ఇన్యాక్టివ్ అయిన వాళ్ళు కూడా యాక్టివ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి మీరు ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ కైనా కావచ్చు, నాట్ ఓన్లీ దిస్ ప్రోగ్రామ్, ఎనీ ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అటెండ్ అయింది మీ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఒక 1 minute వాయిస్ రికార్డ్ ఇచ్చారనుకోండి, ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారనేది సూపర్గా ఉంటుంది సార్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఇంకా నెక్స్ట్ 4 members అవకాశం ఉంది. ఫాస్ట్గా గుడ్ 1 మార్నింగ్ minute మాట్లాడాలి. సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను పాండుని. పండు సార్.
గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. అలాఫీ గుడ్ మార్నింగ్. అలాఫీ గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్ చాలా వండర్ఫుల్. 8 కోర్ స్టెప్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ మేకింగ్. లిస్టింగ్కి మన మెయిన్ ఆస్తి. ఎవరైతే దీన్ని గ్రహిస్తారో ఇప్పుడు చెప్పే పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలి, నేను నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, 10 మంది జీవితాలని మార్చాలనుకున్న వాళ్ళకి మాత్రం మన అసెట్టే ఆ లిస్ట్ మేకింగ్. దాంట్లో ఇవి చెప్పే ప్రతి ఒక్క పాయింట్ చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి రిపీటెడ్గా ఎంత అయినా కూడా వినబుద్ధి అవుతుంది లిస్ట్ మేకింగ్. దీంట్లో ఉన్న మన ఈ డైరెక్షన్లో ఉన్న మెయిన్ కీ ఇక్కడే ఉంది. దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, వాళ్ళ మనసులో హార్ట్ఫుల్గా తీసుకోగలిగితే, దీన్ని ఇది నా పర్పస్ అని చెప్పేసి వాళ్ళకి దీన్ని కానీ భావించగలిగితే, దీనిలో ప్రతి ఒక్క క్షుణ్ణంగా చెప్పిన పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అవసరం. ఇది కానీ ఇంకోసారి ఎన్నిసార్లు కావచ్చు. మీరు చెప్పారు ఫస్ట్లోనే, ఇది మళ్ళీ టాపిక్ రావాలంటే మళ్ళీ 8 వారాలంటే దాదాపు 2 నెలలు దాటాలి. సో ఈరోజు వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. మీరు కానీ మీ అండర్లో మళ్ళీ మీరు నిజంగా తెలుసుకుంటే నెక్స్ట్ 8 వారాల తర్వాత జరిగే ప్రోగ్రామ్ మీ లిస్ట్ మీకు ఉంది, కానీ ఎవరు మిస్ కావద్దని తెలియజేస్తున్నాను సార్. దీంట్లో మీరు చెప్పారు ఏంటంటే, మీకు ఎవరైతే లిస్టు మీకు ఎవరైతే మీరున్నారో అంటే సార్ ఫోన్ అవుతుంది. సారీ సార్, సో కొంచెం కాల్ వచ్చింది. సో ఓకే సార్. ఈరోజు చెప్పే టాపిక్ మళ్ళా చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందులో మీరు చెప్పారు దీంట్లో ఎదురు వ్యక్తికి ఏం అవసరమో ఒక మాటలోనే గ్రహించవచ్చు అని చెప్పేసి. అది ఎప్పుడు వస్తుందంటే, నిజంగా మీరు ఇలా రెగ్యులర్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాయి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు నిజంగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. సో అలాగా నెక్స్ట్ లెవెల్ మన ఇండియాలో ఫస్ట్ కంపెనీ కాబోతున్నారు మన వేదామృత అందరికీ భాగస్వామ్యందరికీ ఇలాంటి మిస్సెస్ కాల్ అయిన వాళ్ళకి చాలా దురదృష్టవంతులు చెప్తూ, మీరందరూ ప్రతి ఒక్కరు మీ డౌన్లోడ్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రతి సెషన్ నుంచి మిరాకిల్ మార్నింగ్ అంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క లీడర్ నుంచి ఒక్కొక్క మిరాకిల్ ఒక్కొక్క డైమండ్ లాంగ్ ఓట్స్ వస్తాయి. అది ఏ విధంగా మన లైఫ్లో ట్రైనింగ్ చేస్తూ చెప్పలేం. సో ప్రతి ఒక్కరిని ఇలా మీ పైన అప్లైన్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అవుతూ డౌన్లోడ్ వాళ్ళకి మీరు నేర్పించుకుని పోతే ఈ బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో అవచ్చు అని చెప్పి తెలియజేస్తూ వన్సైకి అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పాండు గారు ఫర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మాట్లాడండి మోహన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ బిజినెస్లో మెయిన్ లిస్ట్ మేకింగ్ చాలా బాగా ఇంపార్టెంట్ అనేసి చాలా బాగా చెప్పారు సార్. అసలు మెయిన్ ఇప్పుడు ఎవరితో చేయాలా లిస్ట్ మేకింగ్, అసలు ఎవరికి చేయాలనేసి అంటే ఫస్ట్ మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మనకు దగ్గర మనం ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫస్ట్ చేయాలన్నమాట. తర్వాత మనం ఎప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా వేకెన్సీ వెళ్ళినప్పుడు మన పరిచయం వాళ్ళతో చేయాలి. తర్వాత కోల్డ్ అనమాట, ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు కానీ లేదా మొబైల్లో ఆన్లైన్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పరిచయం వాళ్ళు కానీ అట్లా మనం 3 రకాలుగా లిస్ట్ మేక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ తెలుసుకోవాలి సార్, బిజినెస్ కూడా చెప్పడానికి మెయిన్ ఎవరైనా ఒక పరిచయమైనప్పుడు ఒక అతనితో ఏం చేయాలంటే అసలు మీకు ఏం అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు మామూలుగా ఆ మనిషిని పలకరిస్తే అతను తెలిసిపోతుంటారు అతనికి ఏమన్నా బిజినెస్ పరంగా ఇంట్రెస్ట్ ఉందా, అతను ఏమైనా ఇన్కమ్ పరంగా ఉందా, లేదంటే హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఏమైనా చెప్తున్నాడంటే దాన్ని బట్టి అతనికి ఏమైనా ఇన్కమ్ పరంగా అనేది నాకు ఇట్లా ఇన్కమ్ సరిపోలేదు, నేను చేసిన వర్క్ కావచ్చు ఏమైనా జాబ్లో అంటే అతనికి బిజినెస్ అనేది అవసరం అనేది చెప్పొచ్చు. లేదంటే అతని ఏమైనా హెల్త్ ఇష్యూస్ చెప్తేగా ఇతనికి ప్రొడక్ట్ అవసరం అని చెప్పి ప్రొడక్ట్ అతనికి రిటైల్ చేసి అతను ప్రొడక్ట్ ఇచ్చి ఆ విధంగా మనకు చేయొచ్చు. దీంట్లో ఏమంటే బిజినెస్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా సీరియస్ తీసుకుంటే దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ దీంట్లో ఉన్నాయి, మీరు ఏ విధంగా ఇన్కమ్స్ తీసుకోవచ్చు అనేసి స్ట్రాంగ్గా అనమాట. దీంట్లో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పి అతని దగ్గర కూడా లిస్ట్ మేకింగ్ చేయించి అది కూడా ప్లానింగ్ గురించి కానీ ప్రతి ఒక్క మీటింగ్స్ అటెండ్ అయ్యి చేయించే విధంగా కానీ చేస్తే దీంట్లో చాలా బాగా గ్రోత్ ఉంటుంది సార్. అదేవిధంగా ఎవరన్నా మనం ఇన్కమ్ దీంట్లోకి రావాలనుకుంటే కూడా ఫస్ట్ మనకంటే టాప్లో ఉండాలన్నమాట. అంటే స్కిల్ పరంగా కావచ్చు, అతను మనకంటే అన్ని రకాలుగా స్ట్రాంగ్ పర్సన్ ఉంటే మనకు బిజినెస్ త్వరగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాంటి పర్సన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మనతో ఈక్వల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రిపారిటీ ఎవరంటే మనకంటే లో అనమాట స్కిల్స్ కావచ్చు ఏదైనా కానీ అలాంటి పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ బిజినెస్లో ఏమిరా అంటే మనకి ఎవరైనా ప్రోడక్ట్ ఇస్తే కూడా ప్రోడక్ట్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు వాడినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్రోడక్ట్ గురించి టెస్టిమోనీస్ కానీ అతనికి వచ్చే రిజల్ట్స్ కానీ
ఎవ్రీ 1 వీక్ ఒకసారి లేదా 3-4 డేస్ అట్లా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే అతను చెప్పే రిజల్ట్స్ తీస్తే అతనికి రిజల్ట్స్ కనుక బాగుంటే కనుక అతని ద్వారా కొన్ని ఎన్నో రెఫరెన్స్ తీసుకొని మన కొత్త కస్టమర్స్కి ఎవరికైనా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మనకి బిజినెస్ గ్రో అనేది కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ప్రోడక్ట్ గురించి కూడా మనకు రేపు పొద్దున అతనికి బాగా నచ్చింది అనుకో, అతని ద్వారా కూడా మనకు బిజినెస్ రావచ్చు అనేది కూడా మనకు తెలుసుకోవాలి సార్. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ లో మనకు ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మోహన్ సార్. సార్ యాక్చువల్ గా ఈ రోజు జరిగిన సెషన్ లో మెయిన్ లిస్ట్ మేకింగ్ సార్. ఎందుకంటే చాలా మంది నా కాంటాక్ట్ లో ఉన్నాయి కదా, అది చూసి ఫాలోఅప్ చేసుకోవచ్చులే అని అనుకుంటారండి. రియల్ గా రాస్తే కొత్త కొత్త నేమ్స్ గుర్తొస్తాయి. ఎవరు 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 మనతో ఇంతవరకు పరిచయం ఉన్న వాళ్ళు, ఎందుకంటే మనతో పరిచయం ఉన్న వాళ్ళతో ఫస్ట్ వర్క్ చేయాలండి. మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనతో పరిచయం ఉన్న వాళ్ళతో వర్క్ చేయాలి. మనతో కొత్త 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 వాళ్ళతో కంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే త్వరగా ఇప్పుడు నేను మనకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తే, నేను ఒకరితో మాట్లాడడం సార్, జస్ట్ 20 minutes లో క్లోజ్ అయిపోయింది, ఐడి కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు తెలిసిన వాళ్ళతో త్వరగా మనకు ఆల్రెడీ ఒక బాండింగ్ ఉంటుంది. బాండింగ్ ఉన్న వాళ్ళతో ఫస్ట్ మనం ఈ బిజినెస్ చేయాలి సార్. మీరు చెప్పిన విషయాలు చాలా మంచి విషయం అనమాట. మీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. జస్ట్ మనకు తెలిసిన వాళ్ళతో ఆల్రెడీ బాండింగ్ ఉంటుంది కాబట్టి బిజినెస్ త్వరగా క్లోజ్ అవుతుంది. ఈవెన్ కస్టమర్ అవని అండ్ ప్రోడక్ట్ గురించి చెప్పినా వాళ్ళు ఏంటని మీకు తెలుసుద్ది. వీళ్ళకి పలానా మీరు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉన్నావు ఏంటి, జస్ట్ చిన్నపాటి ర్యాపో ఈజ్ మెయింటైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మామూలుగా లేకపోయినా మౌత్ చేసి కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటి, బాగున్నారా, ఏంటి ఇచ్చారు, ఇలా మీరు ఒక ర్యాపో కనుక మెయింటైన్ చేయగలిగితే కనుక ఈ బిజినెస్ కి కీ రోల్ అండి. బిజినెస్ కి కీ రోల్, ఆ కీ రోల్ పాయింట్స్ మీరు అందరూ అర్థం చేసుకుని కరెక్ట్ గా ప్లాన్ చేశారంటే నిజంగా బిజినెస్ చాలా ఫాస్ట్ గా మనం గ్రోత్ చేయొచ్చు. మీరు చెయ్యాలనుకుంటేనే అవుతుంది. ఏదో లేదు సార్ చెప్పారు వింటున్నాం రోజు మార్నింగ్ జరుగుతుందిలే అనే విధంగా అనుకుంటే కనుక అది జరగదు. నిజంగా వాళ్ళు చెప్పిన మీరు ప్రతి ఒక్క పాయింట్ కీ పాయింట్స్ అండి. లిస్ట్ మేకింగ్ ఇస్ వెరీ వెరీ కీ. మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి కావాల్సిందే మెయిన్ ఎజెండా లిస్ట్ మేకింగ్ అనేది. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అసలు ఎవరెవరిని ఎలా ఇంక్లూడ్ చేయాలి. ఎప్పుడు మీరు చాలా మంది చేసేది ఏంటంటే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతోనే ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ మైనస్ పాయింట్ అదే అనే విషయం ఈ రోజు చాలా మందికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎవరైనా సరే, ఇప్పుడు నేను మొన్న ఎవరైనా మనం భయపడాల్సిన అవసరం లేదండి. మన బిజినెస్ అన్ని విధాలుగా చాలా బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది. ఎవరితోనైనా బిజినెస్ ప్లాన్ డిస్కస్ చేయొచ్చు, ఎవరితో అయినా ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే మన ప్రోడక్ట్ లో అంత జెన్యూనిటీ ఉంది, మన బిజినెస్ ప్లాన్ లో అంత జెన్యూనిటీ ఉంది. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటున్నారు, చాలా మంది మీరు అనుకున్నది ఎప్పుడు ఆ వాస్తవాలు కాదండి. అరే ఆయన కంటే నాకు నేను చెప్పలేనేమో, నేను మాట్లాడలేనేమో. నిజంగా మీరు అలా అనుకుంటే అదే జరుగుతుందండి. నేను చేయగలను, నేను ఎందుకు చేయగలను, ఎందుకు చేయలేను, నేను ఎందుకు చెప్పలేను, ఎందుకు ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, ఎందుకు బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ ఈ మాటలు మీరు ప్రశ్న చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది మీరు ఎప్పుడు పాజిటివ్ మైండ్ ఈజ్ ఖచ్చితంగా మీ సక్సెస్ కి దారి తీస్తుంది. నెగిటివ్ మైండ్ ఈజ్ ఖచ్చితంగా మీ ఫెయిల్యూర్ కి దారి తీస్తుంది. మీరు అందరూ పాజిటివ్ గా ఈ లిస్ట్ మేకింగ్ ధైర్యంగా మీరు మాట్లాడటం ఇవన్నీ చేయగలిగారంటే కనుక మంచి బిజినెస్ మనం క్రియేట్ చేయొచ్చు. అందరూ మంచి బిజినెస్ క్రియేట్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ సో యూ మచ్ సుధాకర్ సార్, గారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. అండ్ టీమ్, ఇప్పుడు కొద్ది ప్రోడక్ట్ గురించి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా ఒక మాట. సార్ రిజల్ట్ రావాలి ప్రోడక్ట్ లో, దేనికి రిజల్ట్ రావాలి మోహన్ గారు? దేంట్లో రిజల్ట్ రావాలి? క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉంటారు, ఎక్కడ రిజల్ట్ రావాలి? పారాలసిస్ పేషెంట్ ఉంటాడు, ఎక్కడ రిజల్ట్ రావాలి? హార్ట్ ప్రాబ్లం సివియర్ గా ఉంటుంది, ఎక్కడ రిజల్ట్ రావాలి? ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మీకు రిక్వెస్ట్ చెప్తున్నా, మన ప్రోడక్ట్ ప్రివెంటివ్ ప్రోడక్ట్ లో రిజల్ట్ వస్తే నేను చేస్తా అని చెప్పారంటే అటువంటి బిజినెస్ దేనికి సార్, దేనికి వస్తుంది? ఏ డాక్టర్ని గ్యారంటీ చెప్పానండి? సంవత్సరాలు చేసినటువంటి డాక్టర్ని. కరెక్ట్. నోట్ సార్, సార్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఎవరైనా ఇప్పుడు దాకా ఇగో ఈ డిజార్డర్ కి గ్యారంటీ అనే పదాన్ని ఇప్పుడు చూపించండి. ప్రపంచం మొత్తం మీద ఏమైనా డిక్లేర్ చేసిన పర్సన్ చూపించండి. ఉందా? దేనికైనా గ్యారంటీ ఉందా? దేనికి గ్యారంటీ లేదు. అరే ఒక ఫుడ్ సప్లిమెంట్ తీసుకొని ఒక బాక్స్ వాడంగానే
సంజీవని లాగా ఉపయోగపడాలా. ఒక బాక్స్ వాడంగానే 2 బాక్సులు వాడంగానే రావాలి, అద్భుతం జరిగిపోవాలి శరీరంలో. సరే, మనం ఆహారం ఇస్తున్నాం దేనికి? మనం అనారోగ్యం కాకుండా ఉండటం కోసం. కంప్లీట్ అనారోగ్యం అయిపోయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి ఆయన రిజల్ట్ వచ్చింది అంటే నేను బిజినెస్ చేస్తానని చెప్పానంటే నేను 2 చేతులు దండం పెట్టి మరీ దండం పెడతా ఉన్నా. ప్లీజ్, మీకు ఈ సెట్కి ఎవరైతే ఉన్నారో మీరు దీనికి పనికిరారు. ఓపెన్ మీకు చెప్తున్నా సార్, ఈ సిస్టమ్ పనికిరారు. చాలా క్లియర్ కింద నువ్వు సార్ చెప్తా ఉన్నాడు, అవతల వ్యక్తి అడిగిన దాన్ని బట్టి తనకి ఏది కావాలో అది మనం సపోర్ట్ ఇస్తున్నాం. తన అనారోగ్యాన్ని ఇంట్లో ఫీల్ అవుతా ఉన్నాడు. తన అనారోగ్యాన్ని ఇంట్లో ఫీల్ అవుతున్నాడు మీన్స్ తనలాంటి వాళ్ళు తన ఇంట్లో కాకూడదు. అంటే నూరు సార్లు చెప్పిన ఉద్దేశం, ఎవరికైతే అనారోగ్యం ఉంది ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి, ఆ కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పాను. తను ఒక కేసు, ఒక క్యాన్సర్ పేషెంట్ బాగా సఫర్ అవుతాడు, తెలుసు ఎంత సఫర్ అవుతారో, ఎంతో సఫర్ అవుతుంటాడు. మరి ఆ ప్రాబ్లం తన ఇంట్లో ఇంకోటి రాకూడదు కదా. ఇట్స్ ఏ ప్రివెంటివ్ ప్రొడక్ట్, ఇది ప్రివెంటివ్ ప్రొడక్ట్. కానీ మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ అ వండర్ఫుల్ సెక్టర్ లో మనం ఉన్నాం. ప్రివెన్షన్ అనేది మొన్న కూడా మనం మాట్లాడుకుంటాం ఎంత కాస్ట్లీయో ప్రివెన్షన్ అంటే. అటువంటి దానికి రియల్లీ చెప్తున్నా, ది గ్రేట్ ప్రొడక్ట్ మనం తీసుకొని వచ్చేసినాం ప్రివెంటివ్ పర్పస్ లోనే. సో దీన్ని రిజల్ట్ ఓరియంటెడ్ గా మార్చమాకండి, దాని రిజల్ట్ ఓరియంటెడ్ మార్చమాకండి. రిజల్ట్ వచ్చింది అని చెప్పానంటే 100% చెప్తున్నా, ఈ ప్రొడక్ట్ వాళ్ళకి ఏదో ఒక రిజల్ట్ తీసుకురావాలి, తీసుకొస్తుంది. కానీ మనం ముందే ఫిక్స్ అయిపోయి ఇప్పుడు 100 సార్ ఒక 10 మందికి ఇప్పుడు ఎగ్జాంపుల్ 3-4 ఇచ్చేసి, సార్ వాళ్ళకి రిజల్ట్ వస్తే నేను బిజినెస్ చేస్తా అని చెప్పానంటే దీంట్లో ఇప్పుడు ఎంత ఈ స్థాయిలో ఒక లీడర్ అయ్యేవాడు కాదు. ఈవెన్ నేను ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళకి కన్నా రిజల్ట్ వస్తే నేను బిజినెస్ చేస్తుంటా అని చెప్పానంటే ఈ రోజు ఒక కంపెనీనే స్టార్ట్ చేసేవాడు కాదు, ఎప్పుడో పోయేవాళ్ళం. సార్ మనం 10 మందికి ప్రోడక్ట్ ఇస్తే, ఎప్పుడు మనం చెప్తుంటాం 10 మందికి ప్రోడక్ట్ ఇస్తే 9 మందికి రిజల్ట్ వచ్చి వాళ్ళు అంతా పొగిడింది వేరు. ఒక్కడు ఏం 100 సార్ ఏం ప్రోడక్ట్ ఇచ్చినా అని చెప్పిన ఒక మాట అంటే చాలు. సో ప్రోడక్ట్ దాని పని చేసుకుంటూ పోతా ఉంటుంది. మీరు ఎవరైనా కానీ మీ అందరికి రిక్వెస్ట్ చెప్తున్నాం, డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో కంప్లీట్ ఒక ఆర్గానికి మాత్రమే ఫోకస్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్లు తీసుకొచ్చిన కంపెనీలు చాలా ఉన్నాయి. సార్ ఇది మీ కిడ్నీకి మాత్రం ఉపయోగపడుతుంది, ఇది వాడండి, ఇది బ్రెయిన్కి మాత్రం ఉపయోగపడుతుంది, వాడండి అని చెప్పని కొన్ని 100 ప్రోడక్ట్లు స్టార్ట్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. నేను వాటి సరసన పోవాలని చెప్పి అనుకోలే నేను, ఎందుకంటే నేను ఒక డిజార్డర్ మీద ఫోకస్ చేయాలని చెప్పి అనుకోలే. నెక్స్ట్ జనరేషన్ కాపాడాలనుకుని ఆ ఫీల్డ్ లో మనం ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి, కావాలంటే ప్రివెన్షన్. చాలా మందికి ప్రివెన్షన్ అనే దాని మీద రియల్లీ మీకు చెప్తున్నా సార్, ప్రివెన్షన్ అనే దాని మీద చాలా మందికి అవగాహన లేదు. ప్రివెన్షన్ అంటే ఈ రోజు నేను బాగా ఆరోగ్యంగా ఉన్నగా నేను ఎందుకు మజ్జిగ తాగాలనుకుంటాడు. ఈ రోజు నేను చాలా ఫుల్లీ హెల్దీగా ఉన్నాను కదా, ఎందుకు నేను కొబ్బరి నీళ్ళు తాగాలనుకుంటాడు. ఈ రోజు నేను చాలా అంటే అన్ని కోణాల్లో శక్తి సామర్థ్యాలు బాగున్నాయి, ఒక యాపిల్ తినడు, ఒక బనానా తినడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. రీజన్ ఏంది అని చెప్పంటే నేను బాగున్నా. రియల్లీ చెప్తున్నా సార్, నా కళ్ళ ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక 3 days బ్యాక్. మేము ఉండే అపార్ట్మెంట్ లో నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, నా ఇన్నో అపార్ట్మెంట్ లో 2 భార్యాభర్తలు 2 చిన్నపిల్లలు ఉంది. వాళ్ళకి మంచి బిజినెస్ వాళ్ళు సొంతం చేసుకుంటారు, వెళ్తా ఉన్నారు. అసలు చాలా రోజు ఎంత హెల్దీగా ఉండేవాడు, అంత హెల్దీగా ఉండేవాడు. ఆల్మోస్ట్ ఆల్ 6.2 హైట్ ఉన్నాడు, చాలా మంచి స్ట్రాంగ్ గా మిగతా ఉన్నాడు. నిన్న స్నానం చేసి వచ్చిండట సార్. అంటే 2 days అయింది. స్నానం చేసి వచ్చేసి ఇలా కూర్చుండు, అసలు ఏ ప్రాబ్లం కూర్చున్నాడు అంతే. చైర్లో కూర్చున్న వ్యక్తే కూర్చున్నట్టే పెరాలసిస్ వచ్చింది. అందరం షాక్ అసలు. నేను 2 days అయిపోతుంది, అసలు కనిపించట్లేదు, ఇంట్లో ఎవరు రావట్లేదు అని చెప్పని నేను మామూలుగా వాచ్మెన్ అడిగితే, సార్ ఇది ఇష్యూ అని చెప్పని అన్నాడు. షాక్ అయినా. అంటే అంత హెల్దీగా నా కంటి ముందు తిరుగుతున్న పర్సన్ విత్ ఇన్ 2 days లో పారాలసిస్ వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎవరని చెప్పు సార్, ఇది మన లోపల విశ్వం ఉంది, అనంత విశ్వం ఉంది మన లోపల, దాన్ని కనిపెట్టేవాడు ఎవరూ లేరు. సో
థ్యాంక్ యూ నీరు సార్, వండర్ఫుల్ సెషన్. మీ అందరూ కూడా మనస్ఫూర్తి చెప్తున్నాను సార్, మన ప్రొడక్ట్ ఈజ్ ఎ ప్రివెంటివ్ ప్రొడక్ట్. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు రోగానికి మందులాగా అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. పీపుల్ కావాల్సిన రిజల్ట్, అర్థమైంది సార్. బయట ఉన్న జనాలకు కావాల్సింది రిజల్ట్. మీరు ఒక బాటిల్ వాడంగానే రిజల్ట్ వచ్చిద్ది అని చెప్పారంటే వాళ్ళు ఒకటో తారీఖు నుంచి 30వ తారీఖు దాకా లెక్క పెట్టుకొని 30వ తారీఖునే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు 29 రోజులు గుర్తుపెట్టుకోరు. 30వ రోజు వచ్చింది సార్ మీరు చెప్పి రిజల్ట్ అని, మరి ఎందుకు రాలేదంటాడు. మీరు చెప్తారు ఇంకో 2 ప్రోడక్ట్లు వాడండి అని చెప్పని. సార్ అది డిజార్డర్, ఆర్గాన్ డిజార్డర్. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్గాన్ ఒక్కసారి డిజార్డర్ అయింది అంటే దాన్ని మళ్ళీ యథాస్థాయికి పూర్తిగా తీసుకురావటం అనేది ఎవరి వల్ల కాదు. ఒక ఆర్గాన్ 50% డ్యామేజ్ అయితే, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఎందుకంటే మన మీటింగ్స్ అన్ని కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఒక ఆర్గాన్ 50% డ్యామేజ్ అయింది అంటే మిగిలినటువంటి 50% ద్వారా 100% పని చేయించడం అనేది మన ప్రివెంటివ్ ప్రొడక్ట్ యొక్క పని. అర్థమైందా సార్? ఒక ఆర్గాను 50% డ్యామేజ్, 100%లో 50% డ్యామేజ్ అయితే రిమైనింగ్ 50%తో 100% పని చేయించుకోవాలి. అది కిడ్నీ అయినా, లివర్ అయినా, హార్ట్ అయినా, ఏదైనా కానీ దాని ద్వారా మిగతా వాటిని ప్రివెంటివ్ చేసుకోవాలి. అంతే తప్ప ఒక ఆర్గాను 50% డ్యామేజ్ అయిందని చెప్పానంటే పోయిన 50%ని మన ప్రోడక్ట్ వాడటం ద్వారా మళ్ళీ అది క్లియర్ అయిపోయి 100% అయ్యింది అనేది కాదు. అర్థం, కొన్ని శరీరంలో తీసివేయాల్సి వస్తుంది కొన్ని ఆర్గాన్స్ని పరిస్థితుల వల్ల. సో ప్రోటైన్ సెక్షన్స్ అనేవి ఇప్పుడు ఇంకా ఇన్డెప్త్ గా జరగబోతా ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి మాత్రం అటెండ్ కండి. రియల్లీ ఈ రోజు జరిగే సెషన్ మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడేటువంటి సెషన్స్. ఎందుకంటే ఈ 8 కోర్ స్టెప్స్ అని చెప్పి అనేవి మీరు పాటించగలిగితే, ఈ 8 కోర్ స్టెప్స్ పాటించగలిగితే 100% ఇప్పుడు ఇందా నూరు సార్ ఏదైతే చెప్పిండో అది క్లియర్. ఒక మంచి ఆర్గనైజేషన్ మాత్రం మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ నూరు సార్, సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ సార్. సార్ ఒక విషయం సార్, ఒక్క మాట చెప్తానండి నేను. చెప్పండి ప్రొడక్ట్ గురించి అండి. అమ్మా. ఈ ప్రొడక్ట్ అనేది మనం ప్రెజెంటేషన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త మొట్టమొదట ఏంటంటే, ఎవరికైనా హెల్త్ గురించే కాబట్టి అసలు వాళ్ళకి అవగాహన కలిగేటట్టు ముందు చెప్పాల్సిన విషయం ఉంటుందండి. ప్రొడక్ట్ గురించి చాలా ఉంది కాబట్టి అవును. మొదటి పాయింట్ ఏంటంటే, ప్రొడక్ట్ ప్రెజెంట్ చేసే ముందు మనం చెప్పాల్సింది, ఇది ప్రివెంటివ్ ప్రొడక్ట్. మనం మామూలుగా అయితే ఆరోగ్యంగా ఉంటాము, కొంతమంది అనారోగ్యాలు పాలవుతుంటారు. అది సహజంగా ప్రకృతిలో జరుగుతూనే ఉంది. దానికి Yes. కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ బట్టి ఇప్పుడు మనకి ఎలా ఉందంటే, ఆహారంతో పంచభూతాల్లో తీసుకునేటువంటి మన శరీరంలో కూడా ఉంటాయి. వాటిని గ్రహించేటప్పుడు మన శరీరం బయట నుంచి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అవి కలుషితమైనప్పుడు అలాంటివి మన శరీరంలో మనకు ఆస్వాదించినప్పుడు మనకి అనారోగ్యం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయం తెలవాలి. అది ఎందుకు జరుగుతుందంటే ప్రస్తుతం జరుగుతుంది అది. అది అవును. మన అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు అనారోగ్యం పాలే అవకాశం ఉంది. కాబట్టి అది తప్పకుండా ఉంది. Yes, ma'am. దాన్ని మనం నివారించలేకపోతున్నాము. ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాము. అది బాధాకరమైన విషయమే. అయినప్పటికీ మనం జీవించాలి కాబట్టి ఈ ప్రకృతిలో జీవిస్తున్నాం. అట్లాంటప్పుడు అవి అనారోగ్యం అవి అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా. Yes. Yes. అయితే ప్రివెంటివ్ గా మనం తీసుకునేటువంటి లోపలికి మన శరీరంలోకి తీసుకునేటువంటివి ప్రివెంటివ్ గా మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు Yes. ఈ ప్రొడక్ట్ అనేటువంటిది దానికోసం. అంతేగాని ఆల్రెడీ అనారోగ్యం అయి ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది, కరెక్ట్ గా అది పోతుంది, అనారోగ్యం నుంచి తొలగిపోతుందని చెప్పడానికి వీలు లేదు. కాకపోతే అది రిలాక్సేషన్ దాని నుంచి కొంచెం మన బాడీకి, అంతే తప్ప అది పూర్తిగా తొలగుతుంది అనేటువంటి చెప్పడం కూడా భావ్యం కాదు. కాకపోతే మనకి పనిచేస్తుంది, దానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ముందు శరీరం ఇమ్యూనిటీతో ఉండి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కలుషితమైన వాటి నుంచి కాపాడేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప దాన్ని మనకు కూడా అది అవసరం కూడా. అవునమ్మా. ప్రతి ఒక్కళ్ళకే అవసరమేనండి అది. Yes. అందుకని దీన్ని వాడుకోవాలి అని చెప్పేటువంటి విషయాన్ని మనం వాళ్ళందరికీ అవగాహన చెప్పాలి. చెప్పిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆ ప్రోడక్ట్ ని తీసుకున్న వాళ్ళకు కూడా అసలు ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందండి. Yes, ma'am. తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతేగాని
మనం పర్ఫెక్ట్ చెప్పారు. ఈ విషయం చెప్పకపోతే వాళ్ళు వేరే రకంగా అనుకుంటారు. ఉన్న జబ్బులకు పోతుందట. అంత మామూలుగా వేరే వస్తున్నాయి కదా ప్రొడక్ట్స్, మెడిసిన్స్ లాగా. వాటిని నిరోధించుకోవచ్చు, అవి పోతాయట అనేటువంటి ఒక మూఢనమ్మకం, ఒక పిచ్చి ఆలోచన కలిగే అవకాశం ఉంది. అందరికీ కాదండి, కొంతమందికి. ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నప్పుడు అది జరగకపోతే మనకి బ్యాడ్, ఇక ప్రొడక్ట్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. అందుకని మనం ప్రెజెంటేషన్ చెప్పే ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకి సరైన రీతిలో అర్థమయ్యేట్టు, ప్రివెంటివ్ ప్రోడక్ట్ ఇది, మెడిసిన్ కాదు, అనారోగ్యాలు తగ్గుతాయని మనం అంతకు ముందే మనం తెచ్చుకున్నాం. మనం అనారోగ్యం తెచ్చుకున్నాం, దాన్ని తొలగిస్తుంది అనేటువంటిది దానికి ఉపయోగపడుతుంది. మనకి దాన్ని ఎదుర్కోవడానికి మన శరీరానికి నిరోధక శక్తిని ఇస్తుంది తప్ప పూర్తిగా తొలగించదు. కానీ ఇది మాత్రం మనకు అవసరం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లో ఇవన్నీ తీసుకుంటున్నారు, పిల్లలైనా కానీ వేరే మనం అంతా కూడా, మన పిల్లలు జనరేషన్ మీరు అన్నట్టుగా వాళ్ళు బారిన పడకుండా ఉండాలి అంటే ఇది అవసరం అండి. ఈ ప్రోడక్ట్ తీసుకుంటే థ్యాంక్ యూ. మంచిది. షూర్ మేడం, షూర్ రియల్లీ మేడం. థ్యాంక్ యూ. చాలా ఆ, వండర్ఫుల్ గా చెప్పారు మీరు. అంటే అవునండి. క్లియర్ గా క్లుప్తంగా ప్రోడక్ట్ గురించి యాజ్ ఎ ప్రో ట్రైనర్ చెప్పినట్టు చెప్పారు క్లియర్ గా. కనుక ఇదే అవసరం అమ్మా మెయిన్. థ్యాంక్ యూ మేడం, అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నూరు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. టుడేస్ ప్రోగ్రామ్స్లో చాలా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాము. సో ఇందాక మనము డిస్కస్ చేసుకున్నట్లు మన లిస్ట్ మేకింగ్ గురించి మీ వాయిస్ని ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేస్తున్నారు కొంతమంది, మీరు కూడా షేర్ చేయండి. అలాగే ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రామ్ తర్వాత నుంచి మనకి ఒక స్పెషల్ గ్రూప్ ఉంది మన అందరి కోసము. సో ఆల్రెడీ కొంతమంది ఇందులో ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్న వాళ్ళు ఐ ఆమ్ ఏ ప్రెజెంటర్ అనే గ్రూప్ ఉంది. ఈ రోజు నుంచి అఫీషియల్లీ అది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రామ్ తర్వాత ఫస్ట్ స్లైడ్ అందులో పెట్టడం జరుగుతుంది. దాని గురించి ఒక 1 మినిట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీ లాంగ్వేజ్లలో ఆ స్లైడ్ గురించి మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు వాయిస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సెషన్లో మనం అందరం కలుసుకుందాం. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ ఆన్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సార్.